పెట్టుబడులను ఆకర్షించడమని, ఆంధ్రప్రదేశ్‌ని ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేయడమని, వివిధ వ్యాపారవేత్తలతో సమావేశాలంటూ కరెక్ట్‌గా 10 నెలల వ్యవధిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మూడో విదేశీ పర్యటనకు వెళ్తూ ఉన్నారు. 2024 జూన్‌లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి 2025 జనవరిలో స్విట్జర్లాండ్ దావోస్కి వెళ్ళారు. ఆ తర్వాత ఇదే సంవత్సరం జూలైలో 6 రోజుల పాటు సింగపూర్కి వెళ్ళారు. ఇప్పుడు మళ్ళీ అక్టోబర్ 22 నుంచి 24 మధ్య దుబాయ్, అబుదాబి, యూఏఈలో చంద్రబాబు నాయుడు గారు మరికొందరి మంత్రులు, అధికారులను వెంటబెట్టుకొని ఇందులో పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి, పెట్టుబడి, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి వీళ్ళు ఉన్నారట. వీళ్ళతో పాటు పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శి, ఏపీఐఏసీ వైస్ చైర్మన్ అండ్ ఎండి, ఏపీ ఆర్థిక అభివృద్ధి మండలి సిఇఓ వీళ్ళందరూ ముఖ్యమంత్రి గారి వెంట వెళ్తూ ఉన్నారు. అక్కడ రోడ్ షోలు చేస్తారట. ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి స్ట్రెంగ్త్ను వివరించి పెట్టుబడులను ఆకర్షించడం కోసం అని చెప్పి వెళ్తూ ఉన్నారు. ఈ మేరకు వాళ్ళ పర్యటనకు సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పర్యటన ఖర్చును ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి బోర్డు బడ్జెట్ నుంచి ఖర్చు చేయాలి అని చెప్పి అయితే సూచించారు. సో ఆంధ్రప్రదేశ్ని ప్రమోట్ చేయాలి, పెట్టుబడులను ఆకర్షించాలి అని వెళ్తూ ఉన్నారు. బట్ ఇప్పటికి 2 విదేశీ పర్యటనలు అయితే ఫ్లాప్. ఇప్పుడు దావోస్కి వెళ్ళారు, కనీసం ఒక్క అగ్రిమెంట్ కూడా కుదుర్చుకోలేదు. అంటే శూన్య హస్తాలతో తిరిగి వచ్చారు. సరే, మధ్యలో సింగపూర్కి వెళ్ళారు. సింగపూర్ కూడా రిక్త హస్తాలే. అమరావతిని ప్రధానంగా టార్గెట్గా చేసుకొని సింగపూర్కి వెళ్ళిన సింగపూర్ వాళ్ళు ఎక్కడే కూడా పట్టించుకోలేదు. ఈ అమరావతి అనేది మాకు ఇంట్రెస్ట్ లేదన్నారు. అక్కడ కూడా ఎలాంటి పాజిటివ్ సంకేతాలు కనిపించలేదు. ఇప్పుడు అబుదాబి, యూఏఈ, దుబాయ్ వెళ్తూ ఉన్నారు. ఈ పర్యటన విజయవంతమయ్యి ఆంధ్రప్రదేశ్కి మేలు జరగాలని చెప్పి మనమైతే కోరుకుందాం.